హలో సర్వరాయని చెప్పండి. నేను డ్యాగని మాట్లాడుతున్నాను. ఒరేయ్ మల్లిగా ఉండు. ఇదిగో నువ్వు నా దగ్గర పనిచేసిన తొత్తువి. ఇవాళ కొత్తగా డ్యాగనో రాబందనో పేరెట్టుకున్నంత మాత్రాన నేనేం అడిలిపోను. మర్యాదగా చెప్తున్నాను, నువ్వు నా పనులకు అడ్డు తగలకు. నేను తలుచుకున్నానంటే నిన్ను సర్వనాశనం చేసేయగలను. రాయుడు, ఇక నుంచి నిన్ను నువ్వు రక్షించుకో చాలు. ఏట్రా నువ్వు పేలేది? ఇక నుంచి నీ చావు నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏ నిమిషంలోనైనా ఏ రకంగానైనా నువ్వు చావచ్చు. ఏమిట్రా నువ్వు అనేది? నీ చావుకి నీ ఇంట్లో కొన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాను. సరిగ్గా విను. నువ్వు తినే తిండిలో విషం ఉంటుంది. నువ్వు పడగదిలోకి వెళ్తే నీ పరుపు కింద పదునైన కత్తులుంటాయి. నువ్వు బాత్రూంలోకి వెళ్తే బాంబు పేలుతుంది. నువ్వు కారెక్కి వెళ్తే బ్రేకులు ఫెయిల్ అయ్యి కారు యాక్సిడెంట్ అవుతుంది. ఆ పని నువ్వు చేసి చెప్పేది సరిగ్గా వినరా. ఇక నుంచి నీకు గడికో గండం, ప్రతి క్షణం ప్రాణ సంకటం, అనుక్షణం ప్రమాదం. నువ్వు తాగే విస్కీ కూడా నీ పాలిట మృత్యు అవుతుంది. గుర్తుంచుకో. ఎవరు? నేను సార్ సాంబయ్యని. ఏమిటది? మీరు తెమ్మన్న కోడి మాంసం తెచ్చాను సార్. నాకొద్దు. అదే సార్, తినాలని ఎంతో ముచ్చటపడ్డారు. గ్లాస్ ఖాళీ చేసి కోడి మీదకి రండి. నువ్వు తిను. నాదో సలహా సార్, మీరు ఇంకా మొదటి పెగ్గలోనే ఉన్నారు. 4-5 పెగ్గలు స్పీడ్ గా ఫినిష్ చేస్తే మీ చిరాకు తగ్గిపోతుంది. తీసుకోండి సార్, తీసుకోండి సార్. అన్ని రెడీయా? రెడీ 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 సార్. అబ్బా, ఏం పరిమళం వేసేస్తోందో ఫుడ్. అయ్యా, పదార్థాలు చూస్తుంటే ప్రాణం లేచి వస్తుంది, కానీ తింటే ప్రాణం లేచిపోతుందేమని భయంగా ఉంది. అసలు ఆ వెధ ఇందులో విషం కలిపాడని డౌట్ చేసి మనం ఫుడ్ మానేస్తే ఆకలితో చచ్చిపోతామయ్యా. సాంబయ్య, వాడు మన భయపెట్టడానికి అలా ఉంటాడు తప్ప నిజానికి వాడు ఇక్కడికి వచ్చి విషం ఎలా పెడతాడయ్యా? వాడు డ్యాగా అని పేరు పెట్టుకున్నాడండి. ఎదుర్కొంటూ ఏ కిటికీలోంచి వచ్చి కలిపేచ్చు కదా. సరే, రిస్క్ ఎందుకు? మన పిల్లిని తీసుకొచ్చి టెస్ట్ చేయి. వెళ్ళి పిల్లిని తీసురా. పిల్లిగాని ఆ ఫుడ్ తిని ఎగిరి గంతేసిందా మనం నిరభ్యంతరంగా వీటిని లాగించేయచ్చు. అయ్యా, ఇది తిని పిల్లి చచ్చిపోయింది అనుకోండి, పాపం కదా. అంచేత ఏ టెస్ట్ లేకుండా ఇవన్నీ తినేసి మన ఇద్దరం చచ్చిపోతే పుణ్యమా? వెధవకోళ్ళు చెప్పకు. అదిగో పిల్లి వచ్చింది, బిర్యానీ వడ్డించు. తినవే పిల్లి ముంద దించు. తినమ్మా, తిను. తినేస్తోంది. ఇదేదో నిరాహార దీక్ష చేసి భోజనానికి వచ్చిన పిల్లిలా లాగించేస్తోంది. చూసావా, వాడి వెధవ మాటలని మనం తిండి మానేస్తే వెధవలం అయిపోదాం. ఆలస్యమైంది, వడ్డించు. బిర్యానీ, కొంచెం చికెన్ కుర్మా. చూడండి సార్. అమ్మ పిల్లి పొండ భుక్తాయాసంగా బోలు పడకేసింది. కాదు సార్, ఆ తిన దాంట్లో విషం ఉండబట్టే పరంపదించింది. ఏమిటి? ఆ డాక్ గారు చెప్పింది నిజమేనన్నమాట. ఈ తిండి తింటే మన చావు ఖాయమన్నమాట. అసలు ఆ డాగగాడు ఇంతమంది బందోబస్తుండగా ఇక్కడికి వచ్చి విషయం ఎలా కలపగలుగుతున్నాడయ్యా? అసలు వాడు ఎక్కడుంటాడో వెంటనే తెలుసుకోను, లేకపోతే ఆకలితో చచ్చిపోతా. అయ్యా, తిండి లేదు, నిద్ర లేదు, మనశ్శాంతి లేదు. స్నానాలు చేసి 1 వారం రోజులైంది, కంపు కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన వాడు చంపనక్కర్లేదండి, 1 వారం 10 రోజుల మనమే చచ్చిపోతాం. అందుకని విష భోజనాలు తినేసి ఆ బాంబుల మంచం మీద పడుకు చచ్చిపోతామంటావా? నిజమే అనుకోండి, కానీ ఇలా ఎంతకాలం? ఆ డాగాడు చచ్చిపోయాడు అని అధికారపూర్వకంగా తెలిసేదాకా. చూసారా, మీ గొంతు కూడా సరిగ్గా పలకడం లేదు. మంచినీళ్ళైనా పుచ్చుకోండి. పుచ్చుకుంటాను, కానీ నువ్వు ముందు తాగాలి, తర్వాత నేను తాగుతాను. నాకు దాహంగా లేదు, నేను తాగను. నువ్వు ముందు తాగాలి. తెచ్చిపెట్టు. ఇది ఎక్కడ కర్మండి? సార్, వీడు నిజంగా డేంజరస్ దానే సార్.
వీడు మీకంటే గొప్పలా ఉన్నాడు సార్. మనిషిని చూడకుండా ఎలా చెప్పగలవు? మన ఇంటి ముందు 2 కుక్కల్ని తిప్పిస్తుంటాం కదా, వీడింటి ముందు 4 కుక్కలు తిప్పిస్తాడు సార్. అంటే ఎవడెక్కువ కుక్కలను తిప్పితే ఆడే గొప్పడంటావా? అలా అయితే మున్సిపాలిటీ వాళ్ళు 30 కుక్కలు తిప్పగలరు, వాళ్ళు గొప్పలేనంటావా? అసలే తిండి తిప్పలు లేకుండా ఏడుస్తుంటే ఎవడు నువ్వును రా. ఏ మ్యాన్, ఎవరు మీరు? నమస్కారం డాన్ సార్. మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ఆశతో వచ్చారు మా రాయుడు గారు. వారే డాన్ గారు, దండం పెట్టండి పెట్టండి. నువ్వు దండం పెట్టినా వారు దండం పెట్టినా నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే నేను డాన్ కాదు. చిచ్చే, నువ్వు డాను కాదా? అమ్మా, ఆ మాట ముందే చెప్పొచ్చు కదయా. పెద్ద పోతుగా దండం పెట్టించుకోవడానికి పొరబాటంతా నీది. పూనకం వచ్చిన వాళ్ళకి తొందరపడిపోయి నువ్వు దండం పెట్టింది కాకుండా నా చేత కూడా దండం పెట్టిందని ట్రై చేసావు. పనివాడో వంటవాడో తెలియకుండా. మిస్టర్ రాయుడు, నేను డాన్ కాకపోవచ్చు, కానీ వారి పర్సనల్ సెక్రటరీ పీటర్ని. వంటవాడు పనివాడు అని తీసి పారేశావో బయట ఉన్న కుక్కలను లోపలి పిలవగలను. అమ్మా, అంత పని చేయకు. మేము వచ్చామని మీ బాస్ తో వెంటనే వెళ్ళి చెప్పు. పీటర్. ఎస్ బాస్. వాళ్ళని లోపలికి తీసుకురా. రండి, బాస్ పిలుస్తున్నారు. దన్నాలు డాన్ బాబు, నీతో ఫోన్లో మాట్లాడాకే నా ప్రాణాలు కుదురు పడ్డాయి. ఎన్నో ప్రాణాలు తీయగలిగిన వాడివి, నీ ప్రాణాలకి ఏం వచ్చింది రాయుడు? ఏ మాటలు రావా, మాట్లాడలేవా? అదేం లేదు సార్. మా బాస్ కి కంచు కంఠం లాంటి గొంతుగా భయంకరమైన భాషా జ్ఞానం ఉన్నాయి. నీరసం వల్ల నోట మాట రావడం లేదంతే. ఆ డేగాగాడు నే తినే దాంట్లో తాగే దాంట్లో విషం కలిపేస్తున్నాడని వారం రోజుల నుంచి ఏమీ తీసుకోవడం లేదు. డాన్ బాబు, కొంచెం అర్జెంటుగా అన్నం పెట్టించు. ఆకలి తీరాక అన్ని విషయాలు మాడుకుంది. పీటర్, వడ్డించు బాబు. నువ్వు కూర్చో, 2 ప్లేట్లు వేశారు కదా. తినండి తినండి, బాగా తినండి. మళ్ళీ ఇంటికి వెళ్తే ఉపవాసమే. చికెన్ ఉందా? వడ్డించు బాబు, వారం అయింది. నాకు కూడా వడ్డించండి బాబు. ఫిష్ ఉందా? వడ్డించు, వారం అయింది. బాబు, డాన్ బాబు, నేను మీతో చెయ్యి కలిపాక నా జబ్బు తగ్గిపోయి పచ్చుంబుచ్చుకున్నంత కులాసాగా ఉంది. మాటల్లో కూడా చాలా తేడా వచ్చింది సార్. హ. ఖచ్చితంగా బ్రతికి వచ్చేనే ధీమా కనిపిస్తోంది మీ వాయిస్. నువ్వు నోరుముయ్. నా వాయిస్ సంగతి ఇంటికి వెళ్ళి డిస్కస్ చేయొచ్చు, ఈలోగా నువ్వు నోరుముయ్. బాబు, డాన్ బాబు, నాదొక చిన్న ప్రార్థన. ఏమిటది? ఏం లేదు బాబు, ఆ డాగవెధవ ఎప్పుడు ఎలా ఏ రూపంలో వచ్చి నన్ను ఏం చేస్తాడోనని మనస్సు ఒళ్ళు వణికిపోతోంది. అంచేత తమరు దయచేసి ఆ డాగవెధవను కొంచెం చంపేసి పెట్టాలి. ఏమిటి? ఆఫ్టర్ ఆల్ ఆ డాగాగాన్ని నేను చంపాలి? డాగల్ని ఈగల్ని చంపడం తమకు చిన్నతనమే కావచ్చు, నాకు తెలుసు. కానీ ఈ శుభకార్యం తమరు మాత్రమే చేయగలరు. అంచేత ఆ డాగ పీనుగును తమరు కొంచెం చంపేసి పెట్టరు. పని కట్టుకునే వాడిని ఇప్పుడు చంపడం వల్ల నాకొచ్చే లాభం ఏమిటి? వాడు చావగానే నేను చచ్చేంత ఆనందించేసి మీ మనస్సు మెచ్చేటంత ఘనంగా సొమ్ముతో సత్కరించుకుంటాను. ఘనంగా అంటే సరిగ్గా ఎంత ఇస్తారు చెప్పేయండి సార్. వారి మనస్సు మెచ్చేటంత. సరేనా? సరే, అలాగే చంపుతాను.